ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. ద ఎయిమ్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఈస్ టు రెడ్యూస్ ది డ్యామేజ్ caused by the disaster like earthquakes, floods and cyclones through some measures. Some precautions తీసుకొని డ్యామేజ్ని రెడ్యూస్ చేయడాన్ని డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అంటారు. ఫేజెస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ మెయిన్గా 4 ఫేజెస్ ఉన్నాయి. ఏంటివంటే మిటిగేషన్ ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ ప్రివెన్షన్, ఇంకోటి సెకండ్ది ప్రిపేర్డ్నెస్, థర్డ్ది రెస్పాన్స్, ఫోర్త్ది రికవరీ. ప్రివెన్షన్ అండ్ ప్రిపేర్డ్నెస్ ఫేసెస్ అనేవి బిఫోర్ డిజాస్టర్ తీసుకుంటాము. రికవరీ అండ్ రెస్పాండ్ అనేది ఆఫ్టర్ డిజాస్టర్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే మిటిగేషన్. దిస్ ఫేజ్ ఫోకస్ ఆన్ యాక్షన్స్ ఆర్ మెజర్స్ టు రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ ది రిస్క్ ఆఫ్ డిజాస్టర్స్. ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్. అంటే రెసిస్టెన్స్ అంటే హ్యావింగ్ కెపాసిటీ టు ఫేస్ ఎనీ ఎఫెక్ట్స్. అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అనేవి ఎలా స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలి, అది ఎర్త్క్వేక్ వచ్చినా ఏం అవ్వకుండా ఉండేటట్టు బిల్డ్ చేయాలి అన్నట్టు. అండ్ దెన్ ఇంప్రూవింగ్ డ్రైనేజ్ సిస్టమ్స్ టు ప్రివెంట్ ఫ్లడ్స్. సెకండ్ ఫేజ్ వచ్చేసి ప్రిపేర్డ్నెస్. ఇన్ దిస్ ఫేజ్ ప్లాన్స్ అండ్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ ఎఫెక్టివ్లీ టు రెస్పాండ్ టు ఏ డిజాస్టర్స్. ఈ ఫేజ్లో మనం ఏం చేస్తాం, ప్లాన్స్ చేస్తాము అన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎడ్యుకేటింగ్ పబ్లిక్ ఆన్ వాట్ టు డూ డ్యూరింగ్ ది డిజాస్టర్. మనకి పబ్లిక్లో అవేర్నెస్ పెంచుతాము, ఏం చేయాలి ఒకవేళ డిజాస్టర్ వస్తే దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలని అవేర్నెస్ పెంచుతాం. సెట్టింగ్ అప్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అంటే సేమ్ అలర్ట్స్ అనేవి సెండ్ చేస్తాము. అంటే సో అండ్ సో టైంకి ఇలాగా ఫ్లడ్స్ వస్తాయి, సో యూ షుడ్ బి కేర్ఫుల్ అని మనం వాళ్ళకి చెప్తున్నట్టు. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి రెస్పాన్స్. ఇన్ దిస్ ఫేజ్ యాక్షన్స్ ఆర్ టేకెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ డిజాస్టర్ టు సేవ్ లైఫ్స్ టు మినిమైజ్ ది డ్యామేజ్. ఈ చెప్పినాక ఈ రెస్పాన్స్ అనేది థర్డ్ ఫేజ్ ఆఫ్టర్ డిజాస్టర్ తర్వాత తీసుకుంటాం. ఈ ఫేజ్లో డిజాస్టర్ వచ్చిన వెంటనే క్విక్గా రెస్పాండ్ అవ్వాలి సో దట్ వీ కెన్ సేవ్ ది లైఫ్స్ అండ్ టు మినిమైజ్ ది డ్యామేజ్. ఎగ్జాంపుల్ ఏంటిది, ప్రొవైడింగ్ ఎమర్జెన్సీ మెడికల్ కేర్ అండ్ ప్రొవైడింగ్ ఎమర్జెన్సీ రిలీఫ్. రిలీఫ్ అంటే సింపుల్ థింగ్స్ లైక్ ఫుడ్, వాటర్, షెల్టర్, బేసిక్ నీడ్స్ ఎఫెక్టెడ్ పీపుల్కి ప్రొవైడ్ చేయడాన్ని రెస్పాండ్ ఫేజ్ అంటాము. ఫోర్త్ ఫేజ్ రికవరీ ఫేజ్. ఇన్ దిస్ ఫేజ్ ఫోకస్ ఆన్ రిస్టోరింగ్ ది ఎఫెక్టెడ్ ఏరియా టు ది నార్మల్. ఈ ఫేజ్లో ఏం చేస్తామంటే బిల్డింగ్స్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాము అండ్ నార్మల్ లైఫ్కి తీసుకొస్తాము అన్నట్టు. ఎగ్జాంపుల్ రీబిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొవైడింగ్ లాంగ్ టర్మ్ అసిస్టెన్స్ టు ది ఎఫెక్టెడ్ population. Thank you.